ఆక్వా రైతులకు నమస్కారం. ఇవాల్టి రొయ్యల ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. 20 కౌంటు 500 రూపాయలు, 25 కౌంటు 470 రూపాయలు, 30 కౌంటు 430 రూపాయలు, 40 కౌంటు 350 రూపాయలు, 45 కౌంటు 335, 50 కౌంటు 325, 60 కౌంటు 305 రూపాయలు, 70 కౌంటు 280 రూపాయలు, 80 కౌంటు 260 రూపాయలు, 90 కౌంటు 240 రూపాయలు, 100 కౌంటు 230 రూపాయలుగా ఉన్నాయి. స్లో గ్రోత్ ఎడిషన్. స్లో గ్రోత్ కి పరిష్కారాలు. తక్కువ డెన్సిటీలో సాగు చేయడం మంచిది. ఎక్కువ డెన్సిటీ ఉంటే కొంత పార్షియల్ హార్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం. వాటర్ పారామీటర్స్ ని సరైన స్థాయిలో ఉంచుకోవాలి. pH, అమ్మోనియా, నైట్రైటు, హైడ్రోజన్ సల్ఫైడ్ ఉండకూడదు. నీటి నాణ్యత కోసం ప్రోబయోటిక్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. అలాగే పాండ్ లో ఫైటో ప్లాంక్టన్, జూ ప్లాంక్టన్ అభివృద్ధి చేసుకోవాలి. సెచి డిస్క్ లో నీటి పారదర్శకత 35 సెంటీమీటర్ల నుండి 45 సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి. తాటాకు తెగులుతో చేపకు చేటు. చేపల్లో తాటాకు తెగులును సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టుకుంటే తీవ్ర నష్టం తప్పదు. ప్లేక్సీబ్యాక్టర్ కాలమార్నిస్ అనే బ్యాక్టీరియా కారణంగా ఈ తెగులు సోకుతుంది. ఈ తెగులు లక్షణాలు, నివారణ చర్యలను ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త ఏ శ్రీనివాసరావు గారు తెలియజేశారు. ఈ తెగులు సోకిన చేపల శరీరం, తల, మొప్పలు గోధుమ లేదా ఎండిన తాటాకు రంగులోకి మారతాయి. తల, ముట్టె పైభాగంలో తెలుపు రంగు మచ్చలు ఏర్పడడంతో పాటు కనుగుడ్ల చుట్టూ లోతైన గుంతలు ఏర్పడతాయి. శరీరం లోపల కాలేయం, మూత్రపిండం, ప్లీహం, బీజాశయాల్లో కణజాలం చనిపోతుంది. తెల్లవారుజాము, ఉదయం వేళల్లో చెరువు గట్ల వెంబడి నీరసంగా కదులుతుంటాయి. నిపుణుల సలహా మేరకు నీటి పరీక్షలు, వ్యాధి నిర్ధారణ చేయించి మేత, నీటిలో మందులు కలిపి చల్లుకోవాలి. నివారణ చర్యలు: సల్ఫామిథాక్సిజోల్ లేదా సల్ఫడైజిస్ ట్రైమిథియోప్రీమ్ మిశ్రమంలోని యాంటీబయోటిక్ మందును 8 నుంచి 10 గ్రాముల చొప్పున 100 కిలోల మేతలో కలిపి వరుసగా 7 నుంచి 10 రోజుల వరకు వాడాలి. నీటిలో బ్యాక్టీరియా సాంద్రత తగ్గించేందుకు బ్రోమిస్ 5% లేదా బెంజోల్కినియం క్లోరైడ్ 50% వంటి శానిటైజర్స్ ఎకరానికి 500 మిల్లీలీటర్ల చొప్పున చల్లుకోవాలి. ఈ రోజు వాతావరణ అంశాలు పరిశీలించినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి వల్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇలా ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించనున్నాయి. జూన్ 3వ తేదీ లేదా 4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 34 డిగ్రీలు, అత్యల్పముగా 27 డిగ్రీల వరకు, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 35 డిగ్రీలు, అత్యల్పముగా 27 డిగ్రీల వరకు, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 డిగ్రీలు, అత్యల్పంగా 27 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 37 డిగ్రీలు, అత్యల్పంగా 26 డిగ్రీల వరకు నమోదవుతాయి. మన రొయ్యేరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.